హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్కేట్ ఇంటూ లవ్ అనే చైనీస్ డ్రామాలో లాస్ట్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేస్తాను. యూబింగ్ ట్యాంక్కి ప్రపోజ్ చేయడానికి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడికే ఒక డ్రంకడ్ పర్సన్ వచ్చి ట్యాంక్ని ఆగు ఆగు అని అంటూ ఉంటాడు. ట్యాంక్కి చాలా కోపం వచ్చి చూసుకోకుండా అతన్ని కొట్టేస్తుంది. అప్పుడే అతని సాడ్ లవ్ స్టోరీ తెలుస్తుంది. వాళ్ళు కూడా సాడ్ అవుతారు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆకాశంలో ఫైర్ వర్క్స్ పేలుతూ ఉంటాయి. వాళ్ళు అది చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. అప్పుడే జెన్ వచ్చి, ఏమి చెప్పలేదా? నేను నీ కోసం ఎంత వర్క్ చేశానో తెలుసా? చెప్పు పో అని అంటాడు. అది ట్యాంక్ విని, ఏం యూబింగ్, నాకేమైనా చెప్పాలా? చెప్పు అయితే అని అంటుంది. కానీ యూబింగ్ కామ్గా ఉంటాడు. అందుకని తను వెళ్ళిపోతూ ఉంటుంది. యూబింగ్ అది చూసి, ట్యాంక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. దానికి ట్యాంక్, అది నువ్వు ముందే చెప్పాలి కదరా అని స్మైల్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి అఫీషియల్ లవ్ స్టోరీ ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. ఇంకప్పటి నుంచి వాళ్ళు నైట్ టైం అంతా ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ ట్యాంక్ కూడా నిద్రపోతుంది. యూబింగ్ కాల్ని కూడా కట్ చేయడు. నెక్స్ట్ డే తనకి హై ఫీవర్ వస్తుంది. అప్పుడే తన మొబైల్ చూసుకుంటుంది. ఇప్పుడు వరకు 421 మినిట్స్ కాల్ ఆన్లోనే ఉంటుంది. ట్యాంక్ కూడా తనకి ఫీవర్ వచ్చింది అని చెప్పి వీచాట్లో పోస్ట్ చేస్తుంది, యూబింగ్ చూస్తాడు అని చెప్పి. కానీ ఆ మ్యాటర్ని బెన్ చెంగ్ అండ్ జౌరన్ చూసి ట్యాంక్ ఇంటికి వస్తారు. బెన్ అనుకున్నట్టే ట్యాంక్ వాళ్ళ నాన్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. జౌరన్ కావాలని ఏం తెలియనట్టు ట్యాంక్ స్కేటింగ్ గురించి ట్యాంక్ వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది. ట్యాంక్ అయితే యూబింగ్ ఇంకా రాలేదు అని చెప్పి సాడ్ అవుతుంది. అప్పుడే యూబింగ్ వస్తాడు. కానీ ట్యాంక్ వాళ్ళ నాన్న యూబింగ్ని ట్యాంక్ నిద్రపోతుంది అని చెప్పి పంపించేస్తాడు. అది ట్యాంక్కి తెలిసి, ఎందుకు అలా చేసావు నాన్న అని అంటుంది. ఇప్పుడే మనకే తెలుస్తుంది ట్యాంక్ వాళ్ళ నాన్న ఎందుకు యూబింగ్ని అంత హేట్ చేస్తున్నాడు అని చెప్పి. ట్యాంక్ చిన్నప్పుడు తను యూబింగ్ ఒకే స్కూల్లో జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవుతారు. కానీ యూబింగ్ ట్యాంక్ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి ఫస్ట్ నేను జాయిన్ అవుతాను అని చెప్తాడు. కానీ లాస్ట్లో వేరే స్కూల్లో జాయిన్ అవుతాడు. ట్యాంక్ యూబింగ్ లేడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అది వాళ్ళ నాన్న చూసి తట్టుకోలేడు. అందుకే యూబింగ్ మీద అప్పటి నుంచి కోపంగా ఉంటాడు. అది ట్యాంక్ తెలుసుకొని యూబింగ్కి కాల్ చేసి అది చెప్తుంది. అండ్ నిజమేనా? అయితే నువ్వెందుకు నాకు అప్పుడు ప్రామిస్ చేసావు అని అంటుంది. దానికి యూబింగ్, అది నిజమే, ఎందుకంటే అప్పుడు నువ్వంటే నాకు చాలా భయం వేసేది, అందుకే అప్పుడు నేను ఏం తెలియకుండా అలా చేశాను అని నిజం చెప్తాడు. కానీ ట్యాంక్ కొంచెం హర్ట్ అవుతుంది. అండ్ యూబింగ్తో, నువ్వు ఇంకా ఎప్పుడు ఏం భయపడబల్లేదు, ఇంకా మనం కలవబల్లేదు కూడా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ట్యాంక్ చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోతుంది. నెక్స్ట్ డే ట్యాంక్ వాళ్ళ నాన్న యూబింగ్ని కలిసి, నువ్వు రానప్పుడు ట్యాంక్ చాలా బాధపడింది అని చెప్పి ట్యాంక్ గురించి చెప్పి, అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను, ఐఎమ్ సారీ యూబింగ్ అని అంటాడు. దానికి యూబింగ్, మీరు కాదు అంకుల్ సారీ చెప్పాల్సింది, నేనే చెప్పాలి, నేను అప్పుడు ఏం తెలియదు నాకు, అందుకే అలా చేశాను, కానీ నేను ఇప్పుడు నిజంగా ట్యాంక్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తాడు. దానికైనా ఓకే అని చెప్పకుండా, నో అని చెప్పకుండా, సరే మీ ఇద్దరి మధ్య ఇప్పుడే చాలా దూరం ఉంది, కానీ నీ పని నువ్వు చేసుకోపో అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత జెన్ అండ్ హాన్ ట్యాంక్ని కలిసి తన్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ట్యాంక్ ఇంకా సాడ్ ఫీల్లోనే ఉంటుంది. అండ్ వాళ్ళని, మీరు కూడా నాకు భయపడి నన్ను మాస్టర్ ట్యాంక్ అని పిలుస్తూ ఉన్నారా అని అడుగుతుంది. దానికి వాళ్ళు కాదు కాదు అని అంటారు. యూబింగ్ కూడా సారీ అని మెసేజ్ చేస్తూ ఉంటాడు. ట్యాంక్ యూబింగ్తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అండ్ చాలా బాధపడుతూ ఉంటుంది. యూబింగ్ కూడా అలానే బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే ట్యాంక్ వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్తారు. అప్పుడే ట్యాంక్ వాళ్ళ మిడిల్ స్కూల్లో ఉన్న క్లాస్ ప్రెసిడెంట్ రీయూనియన్కి రమ్మంటాడు. ట్యాంక్ కూడా అక్కడికి వెళ్తుంది. అప్పుడు బెన్ తనకి ట్యాంక్ చిన్నప్పుడు ఇచ్చిన లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ట్యాంక్ యూబింగ్ని థింక్ చేసి, గతం గతమే, దాన్ని మనం మర్చిపోదాం ఇక్కడితో అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే బెన్ని కన్సోల్ చేయడానికి జౌరన్ వస్తుంది. అప్పుడే బెన్, అసలు నీకు ట్యాంక్ అంటే ఎందుకంత నచ్చదు అని అంటాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. జౌరన్ క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడల్లా వాళ్ళ నానమ్మకి చెప్పేది, కానీ వాళ్ళు ట్యాంక్ స్కేటింగ్ చేస్తుంది అని తెలిసిన వెంటనే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. జౌరన్ చాలా బాధపడుతూ ఉండేది. జౌరన్ ఏం చేస్తున్నా ట్యాంక్ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేది. కానీ జౌరన్కి అది నచ్చదు అండ్ ఆ వర్క్ కూడా సరిగ్గా జరిగేది కాదు.
ఈ విషయాల వల్లే జౌరన్కి ట్యాంగ్ అంటే అసలు పడదు. ఇది బైన్కే తెలుస్తుంది. బైన్ కూడా తన్ని కన్సోల్ చేయడానికి కాఫీకి తీసుకొని వెళ్తాడు. ఇటుపక్క ట్యాంగ్ సాడ్గా ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే యూబింగ్ వచ్చి నేను చేసింది తప్పే, కానీ అప్పుడు నాకేం తెలీదు, కానీ ఇప్పుడు నాకన్నీ తెలుసు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు. దానికి ట్యాంగ్ నీ ఫ్యూచర్లో నన్ను మళ్ళీ లవ్ చేయకుండా ఉండకూడదు రోజు చెప్తున్నా అని అంటుంది. ఇలా వీళ్ళు మళ్ళీ కలిసిపోతారు. నెక్స్ట్ డే జెన్, హాన్, ట్యాంగ్ అండ్ యూబింగ్ డబుల్ డేట్కి ఒక టెంపుల్కి వెళ్తారు. కానీ హాన్కి ఇంకా తెలీదు యూబింగ్ అండ్ ట్యాంగ్ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి. అప్పుడే ఒక అబ్బాయి హాన్ పర్స్ని కొట్టేస్తాడు. అతనితో వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. జెన్ వాడిని వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అబ్బాయికి హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయి కింద పడిపోతాడు. జెన్ అది చూసి తనకి ట్రీట్మెంట్ లాంటిది చేస్తాడు. హాన్ అది చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇటుపక్క ట్యాంగ్ అండ్ యూబింగ్ కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడే హాన్ కాల్ చేసి నేను ఇంకో 1 అవర్లో వెళ్ళిపోతున్నాను, ట్రైన్ ఉంది అని అంటుంది. అండ్ మీరు రాబలేదని కూడా చెప్తుంది. అప్పుడే జెన్ వాళ్ళకి తెలుస్తుంది ఆ పిల్లలు వాళ్ళమ్మ ట్రీట్మెంట్ కోసమే అలా దొంగతనం చేస్తున్నారు అని చెప్పి. అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అది జెన్ విన్న వెంటనే చాలా ఎమోషనల్ అవుతాడు. అండ్ వాళ్ళకి ఉన్న మనీ కూడా ఆ పిల్లల కోసం ఇచ్చేస్తాడు. హాన్ జెన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత ట్యాంగ్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పి ట్యాంగ్ యూబింగ్ని తీసుకొని వెళ్తుంది. అక్కడికి జెన్ కూడా వస్తాడు. వాళ్ళు ముగ్గురు కార్డ్స్ కూడా ఆడుకుంటారు. ఓడిపిన వాళ్ళకి మస్కారాతో ఫేస్ మీద గీయాల్సి వస్తుంది. అలా యూబింగ్కి అమ్మాయిలాగా కళ్ళ కాడ గీస్తారు. ట్యాంగ్కి మీసం కూడా గీస్తారు. అలా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. యూబింగ్ ట్యాంగ్ని తన రూమ్లో పనుకొని పెడతాడు. అప్పుడే తెలుస్తుంది ట్యాంగ్ ఇప్పుడు వరకు పింక్ డైనోసార్తో పనుకుంటుంది అని చెప్పి. అది యూబింగ్ తీసుకొని నువ్వేనా నా లవర్తో పనుకుంది ఇప్పుడు దాకా, ఇంకా నువ్వు నాతో పనుకోవాలి అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ యూబింగ్కి ఉన్న మస్కారా అండ్ తన హ్యాండ్లో ఉన్న పింక్ డైనోసార్ బొమ్మ చూసి యూబింగ్ గే అయ్యాడా అని డౌట్ పడుతూ ఉంటారు. అది కూడా కాకుండా యూబింగ్ జెన్తో ట్యాంగ్ గురించి లవ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. అది వాళ్ళు కూడా చూసి అబ్బాయితో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని థింక్ చేస్తారు. తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు యూబింగ్ నాకు హాకీ ప్లేయర్ జూ ఫెంగ్ అంటే చాలా ఇష్టం అని అంటాడు. ఇంకా వాళ్ళ డౌట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. డాజెంగ్ వివిని హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. కానీ యూ యాన్ అయితే ట్యాంగ్ని మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇటుపక్క ట్యాంగ్కి యూబింగ్ ఆ డైనోసార్ బొమ్మ చూపించి నీకు ఇది కావాలంటే నన్ను కలువు అని అంటాడు. ఇంకా యూబింగ్ కూడా అక్కడికి బయలుదేరుతాడు. దాన్ని వాళ్ళ పేరెంట్స్ చూసి యూబింగ్ని స్పైయింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత యూబింగ్ అండ్ ట్యాంగ్ ఒక ప్లేస్లోకి వెళ్తారు. వాళ్ళు చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు క్లోజ్ అయ్యి కిస్ కూడా చేసుకుంటారు. ఇదంతా వాళ్ళ పేరెంట్స్ చూస్తారు. అది యూబింగ్ వాళ్ళు చూసి చాలా టెన్షన్ పడతారు. వాళ్ళు కూడా వాళ్ళ లవ్కి సపోర్ట్ చేస్తాము అని అంటారు. ట్యాంగ్ కూడా కొంచెం టెన్షన్ అయ్యి వెళ్ళిపోతుంది. అప్పుడు యూబింగ్ అసలు మీరెందుకు వచ్చారు అని అంటాడు. దానికి వాళ్ళు మేము భయపడ్డాం రా, నువ్వు ఎక్కడ అబ్బాయిని లవ్ చేస్తున్నావో అని చెప్పి. కానీ మంచిదైందిలే, సరే మేము నీకు సపోర్ట్ చేస్తాంలే అని అంటారు. ఇటుపక్క ట్యాంగ్ స్కేటింగ్ గురించి వాళ్ళమ్మ అడుగుతుంది. ఫస్ట్ ఆమె ఒప్పుకోదు. కానీ ట్యాంగ్ తనకి స్కేటింగ్ అంటే ఏంటో చెప్తుంది. ఆమె కూడా ఎమోషనల్ అయ్యి సరే అని అంటుంది. అండ్ ఈ మ్యాటర్ని వాళ్ళ నాన్నకి మెల్లమెల్లగా చెప్దాం అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే ఆ మ్యాటర్ యూబింగ్కి చెప్తుంది. అండ్ వాళ్ళు తిరిగి కాలేజ్కి ఒకేసారి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ట్యాంగ్ని డ్రాప్ చేయడానికి వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న యూబింగ్ని అక్కడ చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. అండ్ ట్యాంగ్తో నువ్వు ఎవరినైనా లవ్ చేయొచ్చు, కానీ అది యూబింగ్ మాత్రం కాకూడదు. అది కూడా కాకుండా వాడు హాకీ గేమ్ ఆడుతూ ఉన్నాడు, అది చాలా డేంజరస్ అని అంటాడు. తర్వాత వాళ్ళు కూడా కాలేజ్కి బయలుదేరుతారు. వెంటనే వాళ్ళు జిమ్కి వెళ్ళిపోతారు. ట్యాంగ్ యూబింగ్తో మనం లవర్స్ అని చెప్పి ఎవరికి చెప్పకు అని అంటుంది. తర్వాత ట్యాంగ్ వాళ్ళు స్కేటింగ్ చేస్తారు. దాంట్లో ట్యాంగ్ అండ్ వివీనే బాగా చేసి ఉంటారు. నెక్స్ట్ డే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ క్యాంప్కి వెళ్తారు. ట్యాంగ్ వాళ్ళ కోచ్ చూ కాడ కూర్చుంటుంది. యూబింగ్ వాళ్ళ కోచ్ జూ కాడ కూర్చుంటాడు. నిజానికి కోచ్ చూ అండ్ కోచ్ జూ భార్యాభర్తలు, కానీ వాళ్ళు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డైవర్స్ తీసుకొని ఉంటారు. యూబింగ్ ట్యాంగ్ పక్కన కూర్చోవాలి అని చెప్పి కోచ్ జూని కోచ్ చూ పక్కన కూర్చోపోండి అని పంపిస్తాడు. కోచ్ జూలో కూడా వర్కౌట్ అవుతుంది. యూబింగ్ కూడా ట్యాంక్ పక్కన కూర్చొని తనలో వర్కౌట్ చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా వివి చూసి చాలా సాడ్ అవుతుంది. అది డాజెంగ్ చూసి తట్టుకోలేడు. అండ్ ఆ క్యాంప్లో వివి అండ్ యూబింగ్ ఒక టీమ్గా వస్తారు. అది ట్యాంక్ చూసి కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళు టెన్స్ వేస్తూ ఉంటారు.
వివి ట్యాంక్ మెడలో యూబింగ్ నెక్లెస్ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా తన చేతిలో ఉన్న సుత్తి కూడా తన కాళ్ళ మీద పడిపోతుంది. తర్వాత నైట్ టైం యూబింగ్ ట్యాంక్ని తీసుకొని వేరే ప్లేస్లోకి వెళ్తాడు. అప్పుడే వివి కూడా మాయమవుతుంది. అంటే ఒంటరిగా ఉండాలి అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్తుంది. అది డాజెంగ్ చూసి చాలా వరి అవుతాడు. అందరినీ వెతకండి అని అంటాడు. ఆ మ్యాటర్ని యూబింగ్కి చెప్పి నువ్వు కూడా వెతుకు అని అంటాడు. డాజెంగ్ చాలా సీరియస్ అయిపోతాడు. వివి కూడా రియలైజ్ అవుతుంది యూబింగ్ ట్యాంక్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పి. అండ్ తను చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే యూబింగ్ అండ్ డాజెంగ్ వచ్చి వివిని కనిపెడతారు. నెక్స్ట్ డే అందరూ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే ట్యాంక్ కాల్ చేస్తుంది. యూబింగ్ ఫోన్లో ట్యాంక్ పేరు లిటిల్ క్యాండీ అని అంటుంది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చూసి అతన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. అప్పుడే యూబింగ్ అది స్వీట్ షాప్ లేరా అని అంటాడు. అండ్ ఆ పేరు తీసి నెంబరే సేవ్ చేసుకుంటాడు. ఇటుపక్క డాజెంగ్ వివితో ఉంటాడు. అండ్ వివితో నీకు యూబింగ్ అంటే ఇష్టం కదా, అది వెళ్ళి చెప్పేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఇలా ఉండడం నేను చూడలేను అని అంటాడు. దానికి వివి వాడు వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు అలా చేసి వాడి ఫ్రెండ్షిప్ని కూడా కోల్పోలేను అని అంటుంది. తర్వాత మిడ్ నైట్ అప్పుడు ట్యాంగ్ అండ్ యూబింగ్ ఒక రూమ్లో కలుసుకుంటారు. సేమ్ టైంకి మేనేజర్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళతో ఏదో వస్తువు పోయింది అని చెప్పి వస్తూ ఉంటారు. అది వాళ్ళు చూసి అక్కడున్న విండో నుంచి పారిపోతూ ఉంటారు. ట్యాంక్ వెళ్ళిపోతుంది. కానీ యూబింగ్ అక్కడే ఉంటాడు. అందుకని ట్రైనింగ్ చేస్తున్నాను అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు అది నమ్మరు. అప్పుడు వివి వచ్చి యూబింగ్ నా కోసం ఉన్నాడు అని అంటుంది. దానికి వాళ్ళు ఈ నైట్ ఎందుకు కలుస్తున్నారు అని అంటారు. దానికి వివి ఎమోషనల్ అయ్యి యూబింగ్ నేను నిన్ను లవ్ చేసి మన ఫ్రెండ్షిప్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నా ఫ్రెండ్గానే ఉండు అని అంటుంది. వాళ్ళకి యూబింగ్ వివిని లవ్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. యూబింగ్ అది అబద్ధం అని అనుకొని థ్యాంక్స్ వివి, నీ వల్లే నేను సేవ్ అయ్యాను అని అంటాడు. కానీ వివి ఇంకా చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత యూబింగ్ అండ్ ట్యాంక్ కలుసుకుంటారు. అది హాన్ చూస్తుంది. అండ్ అప్పుడే తనకి అర్థమవుతుంది వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి. అందుకని ట్యాంక్ మీద అలుగుతుంది. ట్యాంక్ ఆ మ్యాటర్ని చెప్పలేదు అని చెప్పి. ట్యాంక్ కూడా తన్ని కూల్ చేసి కలిసిపోతారు. కానీ హాన్కి తెలుస్తుంది ఆ మ్యాటర్ జెన్కి ఎప్పుడో తెలుసు అని చెప్పి. అందుకని జెన్ మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. తను కూడా ఆ మ్యాటర్ చెప్పలేదు అని చెప్పి. అండ్ ఆ మ్యాటర్ జెన్కి తెలుస్తుంది. ఇంకా సారీ మెసేజెస్ని పెడుతూ ఉంటాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. అందుకని హాన్ని వాళ్ళ పెట్ షాప్లో కలుస్తాడు. అండ్ ఎమోషనల్ అయ్యి తన ఫీలింగ్స్ అన్నీ చెప్తాడు. ఇంకా వాళ్ళు కూడా కలిసిపోతారు. నెక్స్ట్ డే ట్యాంగ్ లవ్కి సింబల్ అయిన ఒక టేప్ తీసుకుంటుంది. అది యూబింగ్ తన హాకీ స్టిక్కి అంటించుకుంటాడు అని చెప్పి. ఇటుపక్క జౌరన్ యూయాన్ని ఇంటర్వ్యూ చేసి ఉంటుంది. దాంట్లో యూయాన్ ఇండైరెక్ట్గా ట్యాంగ్కి ప్రపోజ్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. అది బాగా వైరల్ అవుతుంది. అది యూబింగ్ చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. వెంటనే వీచాట్లో నేను ట్యాంగ్ లవర్స్ అని చెప్పి పోస్ట్ చేస్తాడు. అది ఇంకా వైరల్ అవుతుంది. ఇంకా అది వాళ్ళ ఫ్రెండ్స్ చూసి యూబింగ్ని టీస్ చేస్తూ ఉంటారు. యూబింగ్ ఇంకా అది మళ్ళీ డిలీట్ చేస్తాడు. అప్పుడే మేనేజర్ కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. ట్యాంగ్ని కూడా అక్కడికి పిలుస్తారు. అక్కడే కోచ్ జూ అండ్ కోచ్ చూ కూడా ఉంటారు. అప్పుడు మేనేజర్ నిన్న వివి ఇప్పుడు ట్యాంగా అని అంటాడు. దానికి యూబింగ్ నాకు వివికి ఏం లేదు, తను నన్ను సేవ్ చేయడం కోసమే అలా వచ్చింది, నేను ట్యాంగ్ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం, కానీ ఇది మా స్కేటింగ్ మీద ఏం డిస్టర్బ్ చేయదు అని అంటారు. దానికి కోచ్ జూ అండ్ కోచ్ చూ కూడా హ్యాపీ అవుతారు. తర్వాత డాజెంగ్ వివిని హ్యాపీ చేయడం కోసం తన్ని ఎంకరేజ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తను కూడా హ్యాపీ అవుతుంది. డాజెంగ్ వివిని అలా చూసి చాలా హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే యూయాన్ ట్యాంక్కి ఆ ఇంటర్వ్యూ చూసావా అని అంటాడు. ట్యాంక్కి అర్థమవుతుంది. అందుకని ముందు ఫిగర్ స్కేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత మనం కలిసి మాట్లాడుకుందాం అని అంటుంది. అప్పుడే యూయాన్ కాడికి వాళ్ళ అమ్మ వస్తుంది. యూయాన్ ఆ కాంపిటీషన్ గెలిస్తే తన్ని డేటింగ్కి అప్రూవ్ చేస్తాను అని అంటుంది. యూయాన్ కూడా చాలా హ్యాపీ అయ్యి ప్రాక్టీస్కి వెళ్తాడు. ఇటుపక్క ట్యాంక్ని అందరూ స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు, యూబింగ్ తన లవరు అని చెప్పి. యూబింగ్ కూడా హ్యాపీగా ఉంటాడు తనతో. కానీ ట్యాంక్ చాలా సాడ్ అవుతుంది. వాళ్ళందరూ తన్ని ట్యాంక్ లాగా కాకుండా యూబింగ్ లవర్ లాగా చూస్తున్నారు అని చెప్పి. అది వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసుకొని ట్యాంక్కి ఇన్స్పైర్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ట్యాంక్ని యూబింగ్ కన్నా నువ్వు మంచి స్కేటర్ అవ్వు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ట్యాంక్ కూడా చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ డే యూబింగ్ ట్యాంక్తో నేను కానీ ఈ మ్యాచ్ గెలిస్తే మనం విక్టరీగా కిస్ చేసుకుందాం అని అంటాడు.
దానికి ట్యాంగ్ కూడా ఓకే అని అంటుంది. యూబింగ్ తనకి తన మ్యాచ్ టికెట్స్ ఇస్తాడు. తర్వాత జౌరన్ బెన్తో యూబింగ్ అండ్ ట్యాంగ్ రిలేషన్ గురించి చెప్తుంది. వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేస్తారు. యూయాన్కి ఆ రోజే తన కాంపిటీషన్ ఉంటుంది. కానీ అప్పుడే తనకి తెలుస్తుంది యూబింగ్ అండ్ ట్యాంగ్ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి. ఇంకా యూయాన్ చాలా సాడ్ అయిపోతాడు. తను అలా కాంపిటీషన్ని కూడా ఓడిపోతాడు. నెక్స్ట్ డే యూబింగ్ వాళ్ళందరూ మ్యాచ్కి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే ట్యాంగ్ వస్తుంది. ఇంకా అందరూ వదినమ్మ వచ్చిందిరో అని అరుస్తూ ఉంటారు. ట్యాంగ్ యూబింగ్కి ఆ టైప్ ఇస్తుంది. అప్పుడు యూబింగ్ తన్ని హక్ చేసుకొని కిస్ విక్టరీ అని అంటాడు. దానికి ట్యాంగ్ ముందు గెలిచి చూపిరా అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో ఎక్స్ డ్రాగన్స్ అండ్ హార్బిన్ బియర్స్ కాంపిటీట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ డ్రాగన్స్ వచ్చి యూబింగ్ అండ్ హార్బిన్ బియర్స్ వచ్చి సాంగ్ యాంజీ. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు యూబింగ్ ఆ టేప్ని తన హాకీ స్టిక్కి అంటించుకుంటాడు అండ్ ఆ స్టిక్ని ట్యాంగ్ వైపు చూపిస్తూ ఉంటాడు. అందరికీ అర్థమవుతుంది అది లవ్ సింబల్ టేప్ అని చెప్పి. అండ్ ట్యాంగ్ని అక్కడ ఉన్న మానిటర్లో కూడా చూపిస్తారు. ట్యాంగ్ కూడా ధైర్యంతో నువ్వే నా ఛాంపియన్ యూబింగ్ అని చీరప్ చేస్తూ ఉంటుంది. అందరికీ వాళ్ళు లవర్స్ అని తెలిసిపోతుంది. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యూబింగ్ టీమే దాంట్లో విన్ అవుతుంది. అండ్ యాంజీ కూడా కామెడీగా ఇది నీ హోమ్ టౌన్ రా, మా హోమ్ టౌన్లోకి రా, అప్పుడు చూసుకుందాం అని అంటాడు. తర్వాత యూబింగ్ ట్యాంగ్ని ఐస్ రింగ్ మధ్యలోకి తీసుకొని వస్తాడు అండ్ అందరి ముందు తన విక్టరీ కిస్ కూడా చేస్తాడు. వివి కూడా యూబింగ్ని చూసి హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి సాటిస్ఫై అవుతుంది. తర్వాత అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. వివి కొంచెం సాడ్గా ఉంటుంది. డాజింగ్ తన్ని చూసి హ్యాపీ చేస్తాడు. నెక్స్ట్ డే మేనేజర్ మా ఆ గేమ్స్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడుతూ ఉంటాడు. అతను మేనేజర్ మా వాళ్ళ నానే. అతను మేనేజర్ మాని తిడుతూ ఉంటాడు యూబింగ్ తన రిలేషన్ రివీల్ చేశాడు అని చెప్పి. ఇటుపక్క యూయాన్ కూడా చాలా సాడ్గా ఉంటాడు ట్యాంగ్ లవ్ గురించి తెలిసి. అండ్ తన స్కేటింగ్ మీద కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతూ ఉంటాడు. అప్పుడే ట్యాంగ్ వచ్చి యూయాన్తో మాట్లాడుతుంది అండ్ తన్ని చీర్ కూడా చేస్తుంది. యూయాన్ కూడా మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని అంటాడు. అప్పుడే యూబింగ్ వస్తాడు అండ్ చాలా జలస్ ఫీల్ అయ్యి ట్యాంగ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ట్యాంగ్ నువ్వు జలస్ ఫీల్ అయ్యావు కదా అని అంటుంది. కానీ యూబింగ్ దాన్ని ఒప్పుకోడు. ఇటుపక్క ట్యాంగ్ వాళ్ళ నాన్నకి ట్యాంగ్ స్కేటింగ్ పిక్స్ దొరుకుతాయి. వెంటనే జౌరన్కి కాల్ చేస్తాడు అండ్ అతనికి మొత్తం తెలిసిపోతుంది. ఈ మ్యాటర్ వాళ్ళ భార్యకి తెలిసి కూడా తన కాడ చెప్పలేదు అని చెప్పి ఇంకా చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇంకా వెంటనే వాళ్ళ కాలేజ్కి వెళ్తాడు. అప్పుడే ట్యాంగ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతను అక్కడికి వచ్చి ట్యాంగ్ని అందరి ముందు తిడుతూ ఉంటాడు అండ్ నువ్వు ఇది చేయలేవు అని అంటూ ఉంటాడు. దానికి ట్యాంగ్ ఎమోషనల్ అయ్యి తనకి స్కేటింగ్ అంటే ఏంటో చెప్తుంది. వాళ్ళ నాన్న మాత్రం తన్ని రా అని బలవంత పెడుతూ ఉంటాడు. అప్పుడే కోచ్ వాళ్ళని మనం కొంచెం మాట్లాడుకుందామని చెప్పి పక్కకి తీసుకొని వెళ్తుంది. అప్పుడే యూబింగ్ వచ్చి ట్యాంగ్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. తర్వాత ట్యాంగ్ వాళ్ళ నాన్న ట్యాంగ్ గురించి ఎంత వరి అవుతున్నాడో చెప్తాడు అండ్ మళ్ళీ ట్యాంగ్ని ఆ పెయిన్లో చూడకూడదు అని అనుకుంటున్నాను అని కూడా చెప్తాడు. కోచ్ కూడా ట్యాంగ్ ఎంత బాగా స్కేట్ చేస్తుందో అండ్ ఇదే తను కోరుకుంటుంది అని కన్విన్స్ చేస్తుంది. వీళ్ళ మాటలంతా ట్యాంగ్ అండ్ యూబింగ్ బయట నుంచి వింటూ ఉంటారు. అండ్ ట్యాంగ్ వాళ్ళ నాన్నతో ఎమోషనల్ అయ్యి నాన్న నేను కానీ కాంపిటీషన్ గెలవకుంటే ఇంకా స్కేటింగ్ వదిలేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. అతను కూడా ఎమోషనల్ అయ్యి ఓకే అని అంటాడు. తర్వాత ట్యాంగ్ వాళ్ళ నాన్న యూబింగ్తో సపరేట్గా మాట్లాడతాడు. మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు కానీ తను కేర్లెస్గా ఉంటుంది. నువ్వైతే హాకీ ఆడుతున్నావు. ఒకవేళ నీకేమైనా అయితే తను ఏమవుతుంది? తనకి ఇంజరీ అయినప్పుడు మేము తన్ని లవ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఆ పెయిన్ ఏంటో తెలుసు. ఇప్పుడు తను లవ్ చేస్తుంది, తను కూడా ఇంకా బాధపడుతుంది. అలా ఏమైనా నీకైతే యూబింగ్ కూడా ఆయనకి నేను ట్యాంగ్ని ఎప్పుడూ బాధ పెట్టను అంకుల్, అలా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ట్యాంగ్ అండ్ యూబింగ్కి ఆల్ ద బెస్ట్ చెప్తారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా బెయిన్ రాసిన ఆర్టికల్లో వచ్చింది అని చెప్పి. అండ్ ట్యాంగ్ విషయం జౌరనే చెప్పింది అని కూడా తెలుస్తుంది. తర్వాత బెయిన్ ట్యాంగ్కి కాల్ చేసి సారీ నేను ఇలా అవుతుంది అని అనుకోలేదు, ఐఎమ్ సారీ అని అంటాడు. అండ్ లాస్ట్లో రేపు లంచ్కి కలుద్దాం అని అంటాడు. నెక్స్ట్ డే బెయిన్ అండ్ జౌరన్ మళ్ళీ కలుస్తారు. అప్పుడు బెయిన్కి అర్థమవుతుంది జౌరన్ యూబింగ్ మీద లవ్తో కాదు ట్యాంగ్ మీద ఉన్న కోపంతో ఇలా చేస్తుంది అని చెప్పి. కానీ జౌరన్ అదంతా ఒప్పుకోదు. ఇదంతా యూబింగ్ ఫ్రెండ్ డెంగ్ వింటాడు అండ్ ఆ మ్యాటర్ని యూబింగ్కి చెప్తాడు. యూబింగ్ కూడా చాలా కోపం తెచ్చుకుంటాడు. ఇటుపక్క బెయిన్ ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడే యూబింగ్ వచ్చి బెయిన్ని పక్కకి తీసుకొని వెళ్తాడు అండ్ బెయిన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని అంటాడు. దానికి బెయిన్ అవును ఇదంతా నేనే చేశాను,
ట్యాంక్ నేను లవ్ చేస్తుంది, కానీ అంకుల్కి నువ్వు నచ్చలేదు. అంకుల్కి నేనంటే చాలా ఇష్టం. అలా తనని వదిలేసి ఇంకా నా కాడికే వస్తుంది అని అంటాడు. బెయిన్ ఒకటి మర్చిపోతాడు. తను ఇందాక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ మైక్ ఇంకా తన కాడే ఉంది అని చెప్పి. అండ్ ఇలా ఇది మొత్తం వాళ్ళ టీచర్స్ కూడా వింటూ ఉంటారు. ట్యాంక్ కూడా బెయిన్ కోసం వచ్చి ఉంటుంది. అప్పుడే యూబింగ్ బెయిన్ని కొట్టబోతూ ఉంటాడు. ఇంకా ట్యాంక్ యూబింగ్ని ఆపేస్తుంది. అండ్ బెయిన్తో నువ్వు ఇలాంటి వాడివని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ నేను యూబింగ్ని లవ్ చేయడం ఆపేసినా నీ కాడికి మాత్రం ఎప్పటికీ రాను అని చెప్పేసి వెళ్తుంది. బెయిన్ కూడా రియలైజ్ అవుతాడు తను మాట్లాడింది మొత్తం రికార్డ్ అయింది అని చెప్పి. అప్పుడే బెయిన్ని కన్సోల్ చేయడానికి జౌరన్ వస్తుంది. కానీ బెయిన్ ఇంకా మనం కలవద్దు, నేను ఇంకా అలా చేయలేను, అయినా నీకు యూబింగ్ అంటే లవ్ కాదు, ట్యాంగ్ అంటే జెలస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ట్యాంగ్ జౌరన్ని కలిసి నువ్వెందుకు నాకు ఇలా చేస్తున్నావు, నేను ఎప్పుడు నీకు సపోర్టే చేశాను కదా అని అంటుంది. జౌరన్ కూడా తన సైడ్ ఉన్న ఫీలింగ్ మొత్తం చెప్పి నువ్వు ఇలా నాకు రావాల్సినన్ని నువ్వే తీయేసుకున్నావు అని అంటుంది. నెక్స్ట్ డే ట్యాంక్ కూడా జౌరన్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా జౌరన్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ జౌరన్తో ఐఆమ్ సారీ, నేను ఎప్పుడైనా తెలియకుండా నీకేమైనా చేసి ఉంటే అని అంటుంది. జౌరన్ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. తను ట్యాంక్కి ఎన్ని చెడ్డ పనులు చేసినా ట్యాంక్ తనతో ఇంకా మంచిగా ఉంది అని చెప్పి. తర్వాత యూబింగ్ హాకీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తనకి ట్యాంక్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. యూయాన్కి తన మెంటల్ స్టేట్ కూడా కొంచెం బాగోదు ట్యాంక్ లవ్ విషయంలో. ఇటుపక్క ట్యాంక్ అండ్ వివి ఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. వివి ట్యాంక్ కన్నా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ట్యాంక్ కూడా అది చూసి వివితో కాంపిటేట్ చేస్తూ ఉంటుంది. ఇటుపక్క హాన్ జెన్తో నువ్వు కానీ నీ గోల్స్ అచీవ్ చేయకుంటే నేను ఇంక నీతో ఉండను అని అంటుంది. బెయిన్ కూడా మిస్టర్ జెన్ అనే అతన్ని కలుస్తాడు. ఇతను బ్లాక్ స్కార్పియోస్ అనే హాకీ టీంకి హెడ్. తర్వాత యూబింగ్ వాళ్ళ డాక్టర్తో ఉంటాడు. యూయాన్ కూడా అక్కడికే వస్తాడు. యూయాన్ ఇంకా సాడ్గానే ఉంటాడు. తర్వాత ట్యాంగ్ యూయాన్ కోసం స్ట్రాబెర్రీస్ తీసుకొని వస్తుంది. యూయాన్ ఫస్ట్ హ్యాపీగా ఉంటాడు. కానీ యూబింగ్ ఇచ్చిన నెక్లెస్ ట్యాంక్ కాడ ఉండడం చూసి చాలా సాడ్ అయిపోతాడు. ఇటుపక్క హాన్ కూడా జెన్ కోసం స్ట్రాబెర్రీస్ తీసుకొని వెళ్తుంది. జెన్ కూడా తన డ్రీమ్ ప్లాన్ చెప్తాడు. తను హాన్తో ఎలా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాడు అని చెప్పి. ఇలా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ అవుతారు. తర్వాత ట్యాంగ్ అండ్ వివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే డాజెంగ్ వచ్చి వివిని కేర్ తీసుకుంటూ ఉంటాడు. అది ట్యాంగ్ చూసి కొంచెం అర్థం చేసుకుంటుంది. అప్పుడే యూబింగ్ ఐస్ రింగ్ని పాలిష్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి ట్యాంగ్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. అప్పుడే ట్యాంగ్ వస్తుంది. అండ్ యూబింగ్ని అలా చూసి ఏమైంది అని అడుగుతుంది. యూబింగ్ ట్యాంగ్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ ట్యాంగ్కి చెప్తాడు. దాన్ని ట్యాంగ్ విని నాకు భయమే, కానీ మనం అలా కాకుండా మన డ్రీమ్స్ మనం సాధించి వాళ్ళకి మనం ఏంటో చూపిద్దాం అని చీరప్ చేస్తుంది. తర్వాత నుంచి యూబింగ్ కూడా తన డిఫెన్స్ మీద బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇటుపక్క ట్యాంగ్ ఎంత చేసినా తన స్కేటింగ్లో ఇంప్రూవ్ అవ్వదు. అందుకని డాజింగ్కి మెసేజ్ చేసి ఏమైనా అడ్వైస్ ఇవ్వు అని అడుగుతుంది. డాజింగ్ కూడా తనకి ఒక వీడియో పంపుతాడు తను స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేది. అండ్ ట్యాంక్ని స్కేటింగ్ చేసేటప్పుడు తనని ఫుల్గా బెండ్ అవ్వు అని అంటాడు. ఇలా ట్యాంక్ ప్రాక్టీస్ చేస్తుంది. అది బాగా వర్కౌట్ అవుతుంది. అందరూ దాన్ని చూసి హ్యాపీ అవుతారు. వివి కూడా ట్యాంక్తో కలిసి హ్యాపీగా ఉంటుంది. యూబింగ్కి తెలుస్తుంది ట్యాంక్ కోసం డాజింగ్ ఆ వీడియో పంపాడు అని చెప్పి. మళ్ళీ యూబింగ్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ట్యాంక్ ఆ విషయంలో తనని ఏడిపిస్తూ ఉంటుంది. అప్పుడే యూయాన్ వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు. తను ప్రాక్టీస్ చేసేటప్పుడు తన కోచ్ జిన్ మీద కూడా అరిచేస్తాడు. అప్పుడే కోచ్ జిన్ కాడికి గేమ్ డిపార్ట్మెంట్ డాక్టర్ వచ్చి యూయాన్ రిపోర్ట్స్ ఇస్తుంది. దాంట్లో యూయాన్ బాగా స్ట్రెస్ అవుతున్నాడు అని ఉంటుంది. ఇప్పుడే అతనికి అర్థమవుతుంది యూయాన్ ఎందుకు అలా చేశాడు అని చెప్పి. తర్వాత వివి తన చెకప్కి వెళ్తుంది. తనకి ఒక ఇంజరీ అయ్యి ఉంటుంది. అప్పుడే డాక్టర్ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయకు, లేకుంటే రేపు మ్యాచ్లో వాడలేవు అని అంటుంది. వివి హ్యాండ్కి ఒక రెడ్ కలర్ తాడు ఉంటుంది. అదేంటో మనకి ముందు తెలుస్తుంది. తర్వాత వివిని ప్రాక్టీస్ చేయకు అని చెప్పినా ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా తన ఇంజరీ బాగా సివియర్ అవుతుంది. వాళ్ళ కోచ్ తన్ని రేపు స్కేటింగ్ చేయకు అని అంటుంది. కానీ వివి దానికి ఒప్పుకోదు. అండ్ నాకు ఈ కాంపిటీషన్ ఎంత ముఖ్యమో తెలుసు కదా కోచ్ అని అంటుంది. దానికి కోచ్ తెలుసు, కానీ నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇంకా ఎప్పుడు స్కేటింగ్ చేయలేవేమో అని అంటుంది. అలా వివి రేపు జరిగే కాంపిటీషన్లో డ్రాప్ అవుతుంది. దాంట్లో ట్యాంక్ ఒకటే ఉంటుంది. వివి కూడా ఎమోషనల్ అయ్యి ట్యాంక్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని యూబింగ్ అండ్ ట్యాంక్ వాళ్ళ పేరెంట్స్ అందరూ చూస్తూ ఉంటారు. ట్యాంక్ స్టార్టింగ్లో లేట్గానే స్టార్ట్ చేస్తుంది. కానీ డాజింగ్ చెప్పిన అడ్వైస్ గుర్తెచ్చుకొని అందరికన్నా ముందుగా ఫినిష్ లైన్ని క్రాస్ చేస్తుంది. అలా తను విన్ అయ్యి తను గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంటుంది.
ఇదంతా యుయాన్ చూసి నేను కూడా తనలాగా గివప్ చేయకూడదు అని డిసైడ్ అవుతాడు. వివి తను కాంపిటీట్ చేయలేదు అని చెప్పి సాడ్ అయినా ట్యాంగ్ విన్ అయింది అని చెప్పి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత ట్యాంగ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంది. వాళ్ళు కూడా తన హ్యాపీనెస్ కోసం తన స్కేటింగ్ని ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే వివి వాళ్ళ ఫేవరెట్ కేఫ్కి వెళ్తుంది. అండ్ అక్కడ ఒక బోర్డు ఉంటుంది. దాంట్లో వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ రాస్తూ ఉంటారు. దాంట్లో వివి కూడా సారీ నానమ్మ అని రాస్తుంది. వివి అక్కడ ఉంది అని చెప్పి డాజెంగ్కి తెలుస్తుంది. అందుకని అక్కడికి వస్తాడు అండ్ వివితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాడు. ఇటుపక్క యూబింగ్ ట్యాంగ్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. ఎక్కడైతే తను ట్యాంగ్కి ప్రపోజ్ చేయాలి అని చెప్పి యూత్ ఫెస్టివల్ అప్పుడు ప్లాన్ చేశాడు. అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇంగ్ అండ్ డెంగ్ వీచాట్ నుంచి రియల్గా మీట్ అవ్వాలి అని డిసైడ్ అవుతారు. వాళ్ళు కూడా కలుస్తారు. కానీ వాళ్ళ రియల్ ఐడెంటిటీస్ తెలుసుకొని చాలా కోపం తెచ్చుకుంటారు. తర్వాత ట్యాంగ్ నేషనల్ టీంలో సెలెక్ట్ అయింది అని చెప్పి ఒక పేపర్ వస్తుంది. వివి కొంచెం సాడ్ అయ్యి వెళ్ళిపోతుంది, తను ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి. అప్పుడే తన రెడ్ కలర్ బ్యాండ్ కింద పడిపోతుంది. దాన్ని చూసుకోకుండా ట్యాంగ్ తన స్కేట్స్తో కట్ చేస్తుంది. వివి చాలా కోపం తెచ్చుకొని ట్యాంగ్ని తిట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడే తెలుస్తుంది అది వాళ్ళ నానమ్మ ఆఖరిగా ఇచ్చిన వస్తువు అని చెప్పి. వివికి పేరెంట్స్ ఎవరు ఉండరు, తనకి వాళ్ళ నానమ్మే ఉంటుంది. తనే వివిని ఐస్ స్కేటింగ్ చెయ్యి అని చెప్పి ఉంటుంది. ఆమె చనిపోయే ముందు ఆ బ్యాండ్ తన హ్యాండ్లో పెట్టేసి చనిపోతుంది. ఇది వివికి చాలా ఇంపార్టెంట్. ఇదంతా ట్యాంగ్కి తెలిసి వివిని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వివి సాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. నైట్ టైం అప్పుడు ట్యాంగ్ వివి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అండ్ తన కోసం మళ్ళీ అది కుట్టేస్తుంది. దాన్ని నెక్స్ట్ డే వివికి ఇచ్చి సారీ అని అడుగుతుంది అండ్ తను ఎమోషనల్ అయ్యి వివితో మాట్లాడుతుంది. వివి అండ్ ట్యాంగ్ అప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇటుపక్క యూబింగ్కి కూడా తెలుస్తుంది డాజెంగ్ వివిని లవ్ చేస్తున్నాడు అని చెప్పి. తర్వాత వివి వాళ్ళని వాళ్ళ ప్లేస్లో కలుద్దాం అని అంటుంది అండ్ అక్కడికి వివి ట్యాంగ్ని కూడా తీసుకొని వస్తుంది. దాన్ని వాళ్ళు చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. తర్వాత బెయినే జౌరన్ని కలిసి మళ్ళీ హెల్ప్ అడుగుతాడు. కానీ జౌరన్ ట్యాంగ్ అంటే ఏంటో రియలైజ్ అయ్యి ఉంటుంది. అందుకని ఐఎమ్ సారీ, నేను అది చేయలేను అని అంటుంది. తర్వాత కాలేజ్లో కొంతమంది ట్యాంగ్ వెనకాల మాట్లాడుతూ ఉంటారు. దాన్ని జౌరన్ చూసి ట్యాంగ్కి సపోర్ట్గా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా కలిసిపోతారు. తర్వాత వివిని మళ్ళీ చెకప్ చేస్తారు. తను ఇప్పుడు ఫుల్గా రికవర్ అయిపోయి ఉంటుంది. తను నేషనల్ టీంలో సెలెక్ట్ అయింది అని చెప్పి కోచ్ రివీల్ కూడా చేస్తుంది. వివి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత డాజెంగ్ సాడ్గా ఉంటాడు. తన్ని ఎవరు హాకీలో సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి. యూబింగ్కి అది తెలుస్తుంది. అందుకని యూబింగ్ డాజెంగ్ని సెలెక్ట్ చేయని చెప్పి మేనేజర్ మాని అడుగుతాడు. మేనేజర్ మా ఫస్ట్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతాడు, కానీ తర్వాత ఓకే అని అంటాడు. అప్పుడే బయట జెన్ తన డాక్టర్ జాబ్ కోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఉంటాడు. కానీ ఎవరూ దాన్ని ఒప్పుకోరు. దాన్ని యూబింగ్ చూసి దాని గురించి కూడా మాట్లాడతాడు. తర్వాత మిస్టర్ జెన్నే బెయిన్ని మళ్ళీ కలుస్తాడు. అప్పుడే ఎవరో వస్తున్నారు అని చెప్పి బెయిన్ని పంపించేస్తాడు. కానీ బెయిన్ తన రికార్డర్ని అక్కడ మర్చిపోయి ఉంటాడు. అందుకని మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అప్పటికే మిస్టర్ జెన్ ఆ మిస్టీరియస్ అతనితో మాట్లాడేసి ఉంటాడు. బెయిన్ కూడా అది తీసుకుంటాడు. నెక్స్ట్ డే ట్యాంగ్ యూబింగ్ని కలిసి నాన్నతో ఏదో మాట్లాడాలంట, ఈసారి మంచిగానే మాట్లాడతాడులే అని అంటుంది. వాళ్ళిద్దరు కూడా హ్యాపీ అవుతారు. నెక్స్ట్ డే జెన్ హాన్ ఎగ్జామ్స్ కోసం హాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళిద్దరూ కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. తర్వాత ఇంగ్ అండ్ డెంగ్ కూడా పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది వర్కౌట్ అవ్వదు. నైట్ టైం అప్పుడు ఒక ఆర్టికల్ వైరల్ అవుతూ ఉంటుంది. ఐస్ హాకీ అసలు ఏమీ లేదు, అదేమంతా స్పెషల్ కాదు అని చెప్పి. దాన్ని యూబింగ్ చూసి ప్రూఫ్స్తో రిపోర్ట్ చేస్తాడు. ఇటుపక్క బెయిన్ మిస్టర్ జెన్ వాళ్ళ ఆడియో వింటాడు. బ్లాక్ స్కార్పియన్స్కి అండ్ ఎక్స్ డ్రాగన్స్కి మ్యాచ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు యూబింగ్ని ఎలా అయినా మ్యాచ్కి రానికుండా చేయడానికి ప్లాన్ వేస్తారు. ఇదంతా బెయిన్కి తెలుస్తుంది. నెక్స్ట్ డే ట్యాంగ్ చెప్పినట్టే ట్యాంగ్ వాళ్ళ నాన్న వాళ్ళని కలుస్తాడు. అండ్ యూబింగ్తో నేను నిన్న చదివాను హాకీ ఏమంత పాపులర్ కాదంటగా అని అంటాడు. దానికి యూబింగ్ హా అంకుల్ నేను చదివాను, అదొక వేస్ట్ ఆర్టికల్ అని అంటాడు. ఆర్టికల్ ట్యాంగ్ వాళ్ళ నాన్న న్యూస్ ఛానల్లోనే పోస్ట్ అయ్యి ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది. అతను పోస్ట్ చేయించిన ఆర్టికల్ నిజంగా ఫేక్ అని చెప్పి. నిజానికి అది బెయిన్ రాసి ఉంటాడు. బెయిన్ మీద నమ్మకంతో అతను పోస్ట్ చేపిస్తాడు. ట్యాంగ్ వాళ్ళ నాన్నకి యూబింగ్ కంప్లైంట్ చేశాడు అని తెలుస్తుంది. ట్యాంగ్ అది తెలుసుకొని యూబింగ్ని చంపేసేటట్టు చూస్తుంది. తర్వాత ట్యాంగ్ వాళ్ళ నాన్న కూడా రియలైజ్ అవుతాడు బెయిన్ తప్పుగా ఆర్టికల్ రాశాడు అని చెప్పి. అది మిస్టేకే అని థింక్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది అతనికి ట్యాంగ్ యూబింగ్ తప్పు చేశాడు అని చెప్పి యూబింగ్తో కోపంగా ఉంది అని చెప్పి. వెంటనే ట్యాంగ్ కాడికి వెళ్ళి నేనే తప్పు చేశాను, యూబింగ్ చాలా మంచివాడు అని నిజం చెప్తాడు. అండ్ వాళ్ళ లవ్ కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఓకే అని చెప్తాడు.
ఇటుపక్క బెయిన్ ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు రాడు. అప్పుడే జౌరన్ వచ్చి అంకుల్ అండ్ ట్యాంగ్ నీ కోసం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు నువ్వు తప్పు చేశావే అని అనుకున్నారు, కానీ నువ్వు ఇలాగాని తానుకుంటే నువ్వు కావాలని చేసావు అని వాళ్ళు అనుకుంటారు. నువ్వు చాలా తెలివైన వాడివి, నీ తప్పు ఏంటో నువ్వు ఒప్పేసుకో అని అంటుంది. కానీ బెయిన్ అదంతా ఈజీగా ఒప్పుకోడు. తర్వాత మేనేజర్ మా డాజింగ్ని కలిసి నేను డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడాను, కానీ అతను ఒప్పుకోలేదు అని అంటాడు. అప్పుడే డాజింగ్కి యూబింగ్ ఏం చేశాడో తెలుస్తుంది. వెంటనే యూబింగ్ కాడికి వెళ్ళి నువ్వెందుకు ఇలా చేసావు అని అంటాడు. దానికి యూబింగ్ ఎందుకంటరా నువ్వు నా ఫ్రెండ్వి అని అంటాడు. దానికి డాజింగ్ అయితే నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు రూమ్లో కూడా ఇద్దరు మాట్లాడుకోరు. యూబింగ్ ముందుకు వచ్చి సరే నీ దారిలో నువ్వు వెళ్ళు, కానీ నువ్వేం చేసినా నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఆ మాటతో ఇంకా వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇదంతా వివియన్ ట్యాంగ్కే చెప్తారు. ట్యాంగ్ ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబు అని అంటుంది. జెన్ కూడా హాన్ని ఎగ్జామ్కి పంపిస్తాడు. జెన్ గేమ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డాక్టర్గా కూడా జాయిన్ అవుతాడు. ఇటుపక్క జౌరన్ డెంగ్కి సారీ చెప్తుంది, తను డెంగ్తో అలా బిహేవ్ చేసినందుకు. మళ్ళీ ఇటుపక్క ఇయాన్ మాత్రం యూబింగ్ అండ్ ట్యాంగ్ గురించి ఆలోచిస్తూ నిజంగా మెంటల్ అయిపోతాడు, కానీ అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. కోచ్ జిన్ ఆమెకు యూయాన్ రిపోర్ట్స్ ఇస్తాడు. యూయాన్కి యాంగ్జైటీ డిసార్డర్ ఉంది అని చెప్పి ఆమె నమ్మలేదు. తర్వాత అతను నిజంగానే యూయాన్ వింతగా బిహేవ్ చేయడం చూస్తుంది. తర్వాత ట్యాంగ్ యూబింగ్కి ఒక పజిల్ ఇస్తుంది. తను నేషనల్ సెలక్షన్స్కి ఇంకొన్ని రోజుల్లో వెళ్తుంది. అంతలోపు అది వాళ్ళిద్దరూ కంప్లీట్ చేస్తారు అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కాసేపు హ్యాపీ అవుతారు. నెక్స్ట్ డే యూయాన్ వాళ్ళమ్మ యూయాన్ని కేర్ తీసుకుంటూ ఉంటుంది, కానీ యూయాన్ అసలు ఏమీ తినడు. ఇంకా ట్యాంగ్ని పిలిచి యూయాన్ కండిషన్ చెప్తుంది. అండ్ ట్యాంగ్తో వాడి ఫోన్లో నీ యొక్క కాంటాక్టే ఉంది, నువ్వే వాడికి చాలా బెస్ట్ ఫ్రెండ్, దానికి హెల్ప్ చేయి అని అంటుంది. దానికి ట్యాంగ్ కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళమ్మ ఇది యూబింగ్ కూడా చెప్పకు అని అంటుంది. ఇంకా ట్యాంగ్ కూడా ప్రామిస్ వేస్తుంది. అలా కొన్ని రోజులు ట్యాంగ్ యూబింగ్కి నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నన్ను హాన్ పిలిచింది అని చెప్పి యూయాన్ కాడికి వెళ్తుంది. యూయాన్కి యూయాన్ ఎవరో, అసలు యూయాన్ ఎలా స్టార్ట్ అయ్యేవాడో అండ్ అవన్నీ యూయాన్కి గుర్తు చేస్తుంది. ఇటుపక్క యూబింగ్ ట్యాంగ్ ఆ పజిల్ కంప్లీట్ చేయడానికి వస్తుంది అని నమ్ముతూ వాళ్ళ స్పెషల్ ప్లేస్లోనే ఉంటాడు, కానీ తను ఎప్పుడూ రాదు. ట్యాంగ్ కూడా రోజు సారీ చెప్తూ ఉంటుంది. బెయిన్ మళ్ళీ ఒక ఆర్టికల్ రాస్తాడు. దాంట్లో అసలు యూబింగ్ ఎవడు, వాడికి వాడే ఐస్ గాడ్ అని పిలుచుకుంటూ ఉన్నాడు, వాడందరి టీంని బాధ పెడుతూ ఉన్నాడు, తన అసిస్టెంట్కి 50,000 యూన్ ఫైన్గా వేశాడు, నిజం ఏంటంటే వాడు మేనేజర్ మాతో క్లోజ్గా ఉంటాడు అని రాస్తాడు. దీన్ని యూబింగ్ అసలు పట్టించుకోడు. ఒకరోజు డాజింగ్ అండ్ వివి స్పోర్ట్స్ కేఫ్లో ఉంటారు. అక్కడికే పిల్లల హాకీ టీం వస్తుంది. దాంట్లో ఒక అబ్బాయి డాజింగ్ని కోచ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా మాటలతో డాజింగ్ చాలా హ్యాపీ అవుతాడు. ఒకరోజు యూబింగ్ ట్యాంగ్తో నువ్వు నిజంగా హాన్ వాళ్ళతో ఉన్నావా, లేకుంటే నాకు ఆడేమైనా దాచుతున్నావా అని అంటాడు. దానికి ట్యాంగ్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ఒకవేళ నువ్వు నమ్మకపోయినా నిన్ను నువ్వైనా నమ్ము అని అంటుంది. దానికి యూబింగ్ నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే యూబింగ్ ట్యాంగ్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే ట్యాంగ్కి బదులుగా హాన్ వాళ్ళని కలుస్తాడు. అప్పుడే తెలుస్తుంది ట్యాంగ్ అసలు కొన్ని రోజుల నుంచి వాళ్ళతో టైమే స్పెండ్ చేయడం లేదు అని చెప్పి. తర్వాత అతను జిమ్కి వెళ్తాడు. అప్పుడే ట్యాంగ్ ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అది యూబింగ్ చూసి తన్ని ఫాలో చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది తను యూయాన్ ఇంటికి వెళ్తుంది అని చెప్పి. అది అసలు యూబింగ్ నమ్మలేడు. అందుకని ట్యాంగ్ కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అంటాడు. ట్యాంగ్ నేను హాన్ వాళ్ళతో ఉన్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న యూబింగ్ హార్ట్ బ్రోకెన్ అయిపోతాడు అండ్ గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత యూయాన్ కూడా ఫుల్ రికవర్ అయ్యి వాళ్ళమ్మతో హ్యాపీగా ఉంటాడు. ఇటుపక్క యూబింగ్ ట్యాంగ్ని తలుచుకుంటూ ఆ పజిల్ని కంప్లీట్ చేస్తాడు. కానీ ట్యాంగ్ మాటలు గుర్తు వచ్చి అది మొత్తం విసిరేస్తాడు. అప్పుడే ట్యాంగ్ వచ్చి సారీ హాన్ వాళ్ళతో లేట్ అయింది అని అంటుంది. దానికి యూబింగ్ అంతేనా, నువ్వు ఇంకేం చెప్పలేదా అని అంటాడు. దానికి ట్యాంగ్ ఇంకా ఏముంది, అయినా ఏమైంది అని అంటుంది. అప్పుడు యూబింగ్ నేను వాళ్ళని కలిశాను, వాళ్ళు నీతో లేరంట అని అంటాడు. దానికి ట్యాంగ్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అంటుంది. యూబింగ్ ఇంకా ఆ మాటలు వినలేక మనం విడిపోదాం, నీకు నాకన్నా వేరే అతను ఎక్కువ కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. ట్యాంగ్ కూడా ఆ మాటలు విని బాధపడుతుంది అండ్ ఆ నెక్లెస్ విసిరేసి విడిపోతే ఇంకా మనం కలవం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆ మ్యాటర్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, కానీ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ డే ట్యాంగ్ మళ్ళీ యూయాన్ కాడికి వెళ్తుంది. యూయాన్ కూడా నువ్వు ఇంకా రాబలేదు, నేను ఇప్పుడు బాగైపోయాను, నువ్వు ఇంకా నీ ప్రాక్టీస్ చేసుకో అని అంటాడు. అండ్ ట్యాంగ్తో నేను ఇక్కడ నా ఫీలింగ్స్ దాచాను అని చెప్పి తన ఫీలింగ్స్ చెప్పేస్తాడు. కానీ నువ్వు యూబింగ్తోనే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత యూయాన్ వాళ్ళమ్మ ట్యాంగ్కి థ్యాంక్స్ చెప్తుంది అండ్ అప్పుడే ఆమెకి తెలుస్తుంది తను ప్రామిస్ వేయడం వల్ల వాళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారు అని చెప్పి. అందుకని ఆమె ఆ విషయాన్ని యూబింగ్కి చెప్పాయి అని అంటుంది. తర్వాత ట్యాంగ్ యూబింగ్ కాడికి వెళ్ళి నేను నీతో ఒకటి మాట్లాడాలి అని అంటుంది. కానీ యూబింగ్ నాకు ప్రాక్టీస్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వివి వాళ్ళ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ మళ్ళీ తను రాసిన ఆ పేపర్స్ని చూస్తూ ఉంటుంది. దాని వెనకాల డాజింగ్ వాటికి రిప్లై కూడా రాసి ఉంటాడు.
అది వివి చూస్తుంది. దాంట్లో డార్జింగ్ నేను నీతో ఎప్పటికీ ఉంటాను అని ప్రతి దాంట్లో రాసి ఉంటాడు. అప్పుడే డార్జింగ్ వస్తాడు. వివికి అది తెలిసింది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడతారు. అప్పుడు డార్జింగ్ తన ఫీలింగ్స్ చెప్పకుండా దానికి బదులుగా నాకు తెలుసు యూబింగ్ని లవ్ చేస్తున్నావు అని చెప్పి, సరే నేను చేసిన పనులు ఏమీ అనుకోకు, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. వివి కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. తర్వాత ట్యాంగ్ రేపు సెలక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని యూబింగ్కి ఒకటి చెప్పాలి అని చెప్పి వాళ్ళ ప్లేస్లో రమ్మంటుంది. కానీ యూబింగ్ రాడు. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత కావాలని వస్తాడు. నెక్స్ట్ డే తన్ని సెండ్ ఆఫ్ చేయడానికి కూడా యూబింగ్ రాడు. వివి డార్జింగ్ చెప్పిన మాటలు గురించి వరి అవుతూ ఉంటుంది. ట్యాంగ్ యూబింగ్ గురించి వరి అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ కాంపిటీషన్ అయ్యే వరకు వాళ్ళ ఫోన్స్ని ఆన్ చేయకూడదు అని చెప్పి మొబైల్ ఆఫ్ చేస్తారు. ఇటుపక్క యూబింగ్ వాళ్ళు బ్లాక్ స్కార్పియన్స్తో ఆడడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే యూబింగ్కి ఎవరో కాల్ చేసి ట్యాంక్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తారు. వెంటనే యూబింగ్ అక్కడికి వెళ్తాడు. వాళ్ళు బ్లాక్ స్కార్పియన్స్ పంపించిన మనుషులే. వాళ్ళు యూబింగ్ని కొట్టేసి పడేస్తారు. తర్వాత కాసేపుకి యూబింగ్ లేస్తాడు అండ్ కోచ్కి కాల్ చేసి ట్యాంగ్ గురించి తెలుసుకుంటాడు. ఇంకా వెంటనే ఆ దెబ్బలతోనే మ్యాచ్కి వెళ్తాడు. ఆ దెబ్బలు డార్జింగ్ వాళ్ళు చూసి ఏమైందిరా అని వరి అవుతూ ఉంటారు. బ్లాక్ స్కార్పియన్స్ హెడ్ అది చూసి యూబింగ్ని ఎలా అయినా అటాక్ చేయండి అని చెప్తాడు. ఇంకా వాళ్ళందరూ యూబింగ్ని బ్లాక్ చేస్తారు. కావాలని యూబింగ్ని అటాక్ చేస్తూ ఉంటారు. అది డార్జింగ్ ఇంకా అసలు చూడలేడు. వెళ్ళి వాళ్ళని కొట్టేస్తాడు. ఇలా డార్జింగ్ని బయటికి పంపించేస్తారు. యూబింగ్ కూడా ఎలా అయినా గెలవాలి అని డిసైడ్ అవుతాడు. వాళ్ళు మళ్ళీ యూబింగ్ని అటాక్ చేస్తూ ఉంటారు. యూబింగ్ కూడా ఒక ప్లాన్ వేస్తాడు. లాస్ట్ మినిట్లో డార్జింగ్ వచ్చి పాయింట్ వేసేలాగా. అలానే జరుగుతుంది. కానీ అపాయినెంట్స్ మళ్ళీ యూబింగ్ని కావాలని అటాక్ చేస్తారు. వాళ్ళ మ్యాచ్ విన్ అవుతారు. కానీ యూబింగ్కి హెడ్ నుంచి బ్లడ్ వచ్చి పడిపోతాడు. తర్వాత యూబింగ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళకి యూబింగ్ మీద అటాక్ చేశారని కూడా తెలిసిపోతుంది. ఇటుపక్క వివి అండ్ ట్యాంక్ సెలక్షన్స్కి వెళ్తారు. అక్కడ చాలా మంది వచ్చి ఉంటారు. దాంట్లో 8 మెంబర్స్నే సెలెక్ట్ చేస్తాము అని తెలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. హాన్ కూడా జెన్కి సర్ప్రైజ్ ఇస్తుంది. అండ్ జెన్తో నేను నీ రాణినైతే నువ్వు నా రాజువే కదా అని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. జెన్ కూడా ఎమోషనల్ అవుతాడు. తర్వాత యూబింగ్ ట్యాంక్ కోసం, ట్యాంక్ యూబింగ్ కోసం, అలానే డార్జింగ్ వివి గురించి అండ్ వివి డార్జింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. యూయాన్ వాళ్ళమ్మ కూడా యూయాన్తో ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ యూయాన్కి నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని అంటుంది. నెక్స్ట్ డే యూయాన్ అండ్ వాళ్ళమ్మ ఇద్దరు జాగింగ్ చేస్తూ ఉంటారు. యూయాన్ కూడా రియలైజ్ అవుతాడు తనకి ఫిగర్ స్కేటింగ్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పి. అండ్ వాళ్ళమ్మతో నేను ఫిగర్ స్కేటింగ్ కాంపిటీషన్ ఎలా అయినా గెలుస్తానమ్మా అని అంటాడు. ఇంకా తను కూడా చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి యూయాన్ మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తాడు అండ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇటుపక్క వివికి తెలుస్తుంది ట్యాంగ్ వాళ్ళు బ్రేకప్ అయ్యారు అని చెప్పి. అప్పుడు వివి లేదులే వాడు నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు, వాడు కోపంలో అలా చెప్పి ఉంటాడేమోలే అని అంటుంది. అప్పుడు వివి తనకి తన అమ్మమ్మ అంటే ఏంటో అని చెప్తుంది. అండ్ తనకి స్కేటింగ్ ఎంత ముఖ్యమో కూడా చెప్తుంది. తను కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతుంది. తర్వాత జెన్ యూబింగ్కి చెకప్ చేస్తూ ఉంటాడు. అండ్ యూబింగ్తో నువ్వు నిజంగా తనతో బ్రేకప్ అయ్యావా అని అంటాడు. తనకి యూబింగ్ తను వేరే వాళ్ళని లవ్ చేస్తుంది, ఇంకా నేనేం చేయగలను అని అంటాడు. ఇటుపక్క ట్యాంక్కి తెలుస్తుంది వివి టాప్ 8లో సెలెక్ట్ అయింది అని చెప్పి. కానీ ఇంకా తను సెలెక్ట్ అవ్వలేదు అని కూడా తెలుస్తుంది. ఆ మ్యాటర్ వివికి చెప్తుంది. వివి నువ్వు వస్తావులే అని చీరప్ చేస్తూ ఉంటుంది. తర్వాత జెన్ యూయాన్ని చెకప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూయాన్ ట్యాంగ్ అండ్ యూబింగ్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. దానికి జెన్ వాళ్ళు బ్రేకప్ అయ్యారు, నీకు తెలీదా, ట్యాంగ్ ఎవరినో లవ్ చేస్తుందని వాడు చెప్పాడు. కానీ యూబింగ్కి అసలేం తెలీదు, యూబింగ్నే తను ఎక్కువ లవ్ చేస్తుంది అని అంటాడు. దాన్ని విన్న యూయాన్కి మొత్తం అర్థమవుతుంది. వెంటనే యూబింగ్ కాడికి వెళ్ళి తను నన్ను నార్మల్ చేయడానికి వచ్చింది. నేను యాంగ్జైటీ డిసార్డర్ నుంచి సఫర్ అవుతూ ఉంటే మా అమ్మ తన కాడ ప్రామిస్ వేయించుకుంది. అందుకే ట్యాంక్ నీకు ఏం చెప్పలేదు, నువ్వు అనుకున్నది మాత్రం కాదు, సర్లే నువ్వు బ్రేకప్ అయ్యావు కాబట్టి నేనైనా లవ్ చేసుకుంటాలే అని అంటాడు. దానికి యూబింగ్ హే వద్దు ఆగు అని అంటాడు. అప్పుడు యూయాన్ ట్యాంక్ని బాగా చూసుకో, తను నిన్నే చాలా లవ్ చేస్తుంది అని అంటాడు. యూబింగ్ థ్యాంక్స్ అని చెప్తాడు. వెంటనే ట్యాంక్కి కాల్ చేస్తాడు. కానీ తన మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే యూబింగ్ వాళ్ళు మళ్ళీ మ్యాచ్ ఆడుతూ ఉంటారు. యూబింగ్కి హెల్త్ అసలు బాగోదు, కానీ ప్లే చేస్తాడు. యూబింగ్ సరిగ్గా ఆడలేకపోతాడు. ఇలా వాళ్ళు మ్యాచ్ కూడా ఓడిపోతారు. కానీ యూబింగ్ బాధపడకూడదు అని చెప్పి వాళ్ళ టీమ్మేట్స్ అంతా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. యూబింగ్కి మొత్తం అర్థమవుతుంది అండ్ చాలా బాధపడతాడు. అప్పుడే కోచు వచ్చి జరిగింది మర్చిపో, ఇంక నుంచైనా బాగా చేయి అని ఎంకరేజ్ చేస్తాడు. ఇటుపక్క జౌరెన్ బెయిన్ని కలిసి ఇప్పటికైనా నువ్వు తప్పు చేసావని ఒప్పుకో అని నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ బెయిన్ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. యూబింగ్ మాత్రం మ్యాచెస్ అలానే ప్లే చేస్తూ ఉంటాడు.
తను బాగా ఆడకుండా ఉండడం వల్ల అన్నీ ఓడిపోతూ ఉంటాడు. ఇంకా అందరూ యూబింగ్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూబింగ్ చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడే డాజెంగ్ వచ్చి తన్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. యూబింగ్ మీద అందరూ బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని ఏం చూడలేదు. అందుకని ఆ హ్యాకర్స్తో కామెంట్ ఫైట్ చేస్తుంది. దాంట్లో డెంగ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. తర్వాత యూబింగ్ని జూఫెంగ్ కలుస్తాడు. జూఫెంగ్ కూడా యూబింగ్తో ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయి ఐస్ గాడ్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. యూబింగ్ కూడా హ్యాపీ అవుతాడు. ఇటు పక్క యూయాన్ తన ఫిగర్ స్కేటింగ్ని బాగా చేస్తూ ఉంటాడు. తర్వాత మేనేజర్ మా కోచెస్ అందరికీ బెస్ట్ కోచ్ కాంటెస్ట్ అప్లికేషన్ ఇస్తాడు. కోచ్ జిన్ ప్రతిసారి దాంట్లో గెలుస్తూ ఉంటాడు. కానీ ఈసారి కోచ్ జిన్ యూయాన్ని ఇంకా బాగా నేర్పియాలి అని చెప్పి దానికి అప్లై చేయడు. అది యూయాన్కి తెలిసి ఎందుకు ఇలా చేశారు కోచ్ అని అంటాడు. దానికి కోచ్ జిన్, నాకు ఈ అవార్డ్ కన్నా నువ్వు బాగా స్కేట్ చేసి మీ అమ్మకి మంచి పేరు తెస్తే అది నాకు చాలు అని అంటాడు. తర్వాత యూయాన్ వాళ్ళ అమ్మకి ఈ మ్యాటర్ చెప్తాడు. అండ్ కోచ్ జిన్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు. తర్వాత కోచ్ జిన్ యూయాన్ స్కేటింగ్ వీడియోని కెనడాలో ఉన్న బెస్ట్ కోచ్కి పంపిస్తాడు. అప్పుడే యూయాన్ వచ్చి తను ఫస్ట్ టైం ఆడిన స్కేట్స్ మీద థ్యాంక్ యూ కోచ్, మీరే బెస్ట్ కోచ్ అని రాసి ఇస్తాడు. కోచ్ జిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత యూయాన్ కూడా ట్యాంగ్ ఇన్స్పిరేషన్తో కెనడాకి వెళ్తాడు. ఇటు పక్క వివి అండ్ ట్యాంగ్ ట్రైనింగ్ ఓవర్ అవుతుంది. ఇంకా టాప్ 8లో ఎవరు ఉన్నారు అని రివీల్ చేయాలి. వివి వాళ్ళ మొబైల్స్ ఇచ్చి ఓపెన్ చేద్దాం అని అంటుంది. వివి కోసం డాజెంగ్ రోజు మెసేజ్ చేసి ఉంటాడు. వివి చాలా హ్యాపీ అవుతుంది. ట్యాంగ్కి యూబింగ్ సారీ నేను తప్పుగా అనుకున్నాను నిన్ను అని మెసేజ్ చేస్తాడు. ట్యాంగ్ చాలా హ్యాపీ అవుతుంది. యూబింగ్ తన్ని అర్థం చేసుకున్నాడు అని చెప్పి వెంటనే యూబింగ్కే కాల్ చేస్తుంది. అప్పుడే యూబింగ్ మ్యాచ్కి వెళ్తాడు. యూబింగ్ ఐస్ రింగ్కి వెళ్ళక ముందే హెల్త్ కండిషన్ సీరియస్ అయ్యి పడిపోతాడు. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇటు పక్క ట్యాంగ్ అండ్ వివి టాప్ 8లో సెలెక్ట్ అవుతారు. అప్పుడే జెన్ కాల్ చేసి యూబింగ్ గురించి చెప్తాడు. తర్వాత యూబింగ్కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే వివి అండ్ ట్యాంగ్ అక్కడికి వచ్చేస్తారు. యూబింగ్ని ఎవరో కొట్టారు అని వాళ్ళకి తెలుస్తుంది. అది ట్యాంగ్ తెలుసుకొని ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత యూబింగ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డే యూబింగ్ని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. కానీ యూబింగ్ ఇంకా కళ్ళు తెరవడు. అందరూ యూబింగ్తో మాట్లాడుతూ ఉంటారు యూబింగ్ కళ్ళు తెరుస్తాడు అని చెప్పి. కానీ యూబింగ్ అసలు తెరవడు. అప్పుడే ట్యాంగ్ వస్తుంది. అండ్ డాజింగ్ యూబింగ్ వీచాట్ పోస్ట్ చూడు అని చెప్పి ఫోన్ ఇస్తాడు. దాంట్లో యూబింగ్ ట్యాంగ్తో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని పోస్ట్ చేసి ఉంటాడు. దాన్ని ట్యాంగ్ చూసి వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. అండ్ యూబింగ్తో మనకి పెళ్ళైతే 2 పిల్లల్ని కందాం, ఒకరి పేరు వచ్చి పెద్ద గుడ్డు అండ్ ఇంకొకరి పేరు వచ్చి చిన్న గుడ్డు అని పెడదాం అని చెప్పి క్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే యూబింగ్ లేసి నీకు వాటికన్నా మంచి పేర్లేం దొరకలేదా అని అంటాడు. ట్యాంగ్ హ్యాపీతో అందరినీ పిలుస్తుంది. యూబింగ్ కూడా ట్యాంగ్ చెప్పిన మాటలన్నీ అందరికీ చెప్తూ ఉంటాడు. తర్వాత డాజెంగ్ వాళ్ళు యూబింగ్ రివెంజ్ కోసం బ్లాక్ స్కార్పియన్స్ని కొట్టడానికి బయలుదేరతారు. కానీ కోచ్ జూ వచ్చి వాళ్ళని ఆపేస్తాడు. తర్వాత కోచ్ జూ అండ్ కోచ్ జూ ఇద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. తర్వాత యూబింగ్ మళ్ళీ ఆ నెక్లెస్ని ట్యాంక్కి వేసి ఇంకా మనం విడిపోం అది ఏమైనా అని అంటాడు. అప్పుడే యూబింగ్ని కలవడానికి ట్యాంగ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ట్యాంగ్ వాళ్ళ నాన్న కూడా ఈ గేమ్స్లో ఇలానే అవుతాయిలే, నువ్వు గివప్ చేయకు అని అంటాడు. అండ్ నీకు మేమున్నాం అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. బయట బెయిన్ కూడా తన్ని ఎవరు కొట్టారో అని చెప్పాలి అని ఉంటాడు. కానీ చెప్పలేక అక్కడే ఉంటాడు. అప్పుడే ట్యాంగ్ వాళ్ళ నాన్న బెయిన్ని చూసి బెయిన్ని పిలుస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్గా మాట్లాడుకుంటారు. అప్పుడు బెయిన్ నేను తప్పు చేశాను అంకుల్, నన్ను తిట్టండి లేకుంటే నన్ను కొట్టండి అని అంటాడు. దానికైనా లేదులే నువ్వు తెలియకుండా చేశావు, కానీ ఇంకా లేట్ ఏం అవ్వలేదు, నువ్వు ఇప్పటికైనా మారచ్చు అని అంటాడు. తర్వాత డాజెంగ్కి ఒక మెసేజ్ వస్తుంది, తన్ని ఎవరో హాకీ టీంలో సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పి. అందుకని అక్కడికి వెళ్తాడు. అది ఎవరో కాదు, బ్లాక్ స్కార్పియన్స్ హెడ్డే. డాజెంగ్ అతనితో నువ్వే కానీ యూబింగ్ మీద అటాక్ చేసావని ప్రూఫ్ దొరికితే నువ్వు చస్తావురా అని వార్నింగ్ ఇస్తాడు. కానీ అతను అదేమంతా పట్టించుకోడు. అండ్ డాజెంగ్కి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి నీకు నచ్చితే సైన్ చేయి అని అంటాడు. తర్వాత డాజెంగ్ వివి కాడికి వెళ్ళి నా కాడ 2 దారులు ఉన్నాయి, ఒకటి వచ్చి నా కెరియర్ వైపు, ఇంకోటి వచ్చి నా స్వభావం వైపు, అంటే నేను మంచిగా ఉండాలా అని చెప్పి. నేను ఈ రెండిట్లో ఏం చేస్తే నువ్వు నన్ను హేట్ చేయవు అని అడుగుతాడు. దానికి వివి అది నీ ఇష్టం, కానీ నువ్వేది చేసినా అది ఎందుకు చేశాను అని బాధపడకుండా చెయ్యి అని అంటుంది. నెక్స్ట్ డే ట్యాంగ్ అండ్ యూబింగ్ జిమ్కి వెళ్తారు.
అప్పుడే కోచ్ జూ యూబింగ్కి బదులుగా యాంజీని తీసుకొని వస్తాడు. ఇది వాళ్ళ టీమ్మేట్స్కి అస్సలు నచ్చదు. నిజానికి యాంజీ యూబింగ్ ఉన్నాడు అని చెప్పి వచ్చి ఉంటాడు. కానీ యూబింగ్ అప్పుడే వస్తాడు. యూబింగ్కి ఏం అర్థం కాదు యాంజీ ఎందుకు అక్కడ ఉన్నాడు అని చెప్పి. అప్పుడు కోచ్ జూ యూబింగ్తో నువ్వు రికవర్ అయ్యే వరకు ఎవరైనా కావాలి కదా, లేకుంటే హెడ్ నిన్ను తీయేస్తాను అని అన్నాడు అని చెప్తాడు. ఇటుపక్క ట్యాంగ్ అండ్ వీవీకి అఫీషియల్గా నేషనల్స్లో సెలెక్ట్ అయ్యారు అని నోటీస్ వస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ట్యాంగ్ ఆ మ్యాటర్ని యూబింగ్ చెప్పడానికి వెళ్తుంది. కానీ యూబింగ్ విషయం తెలిసి ఏం చెప్పకుండా ఆగిపోతుంది. డాజింగ్కి కూడా అప్పుడే మిస్టర్ జెన్ కాల్ చేసి కలుద్దాం అని అంటాడు. అందుకని అక్కడికి వెళ్ళి నేను నా బ్రదర్స్ని మోసం చేయలేను అని అంటాడు. దానికి మిస్టర్ జెన్ నువ్వు వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీని వదిలేసుకుంటున్నావా అని అంటాడు. దానికి డాజింగ్ నీకు ఉందిరా, నాకు కానీ ఎవిడెన్స్ దొరికితే అని అంటాడు. తర్వాత హాకీ టీం వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. డాజింగ్ మిస్టర్ జెన్ చెప్పింది మొత్తం చెప్తాడు. యూబింగ్ కూడా అది విని తన కోచ్కి, డాజింగ్కి అండ్ ఇంకా తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ డానీని కూడా వాళ్ళలో కలిపేసుకుంటాడు. తర్వాత యూబింగ్ తన హాకీ డ్రెస్ చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. మళ్ళీ హాకీని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ డాక్టర్ వద్దు అని చెప్పి ఉంటాడు. ట్యాంగ్ అది చూసి వద్దు ఇలా చేయకు అని అంటుంది. దానికి యూబింగ్ నాకేమి నీ సింపతి పర్లేదు పో అని అరుస్తాడు. ట్యాంగ్ కూడా బాధపడి వెళ్ళిపోతుంది. తర్వాత తన నోటీస్ చూసి తను చాలా ఎమోషనల్ అవుతుంది. తను యూబింగ్ కోసం ఉండాలా వద్దా అని. యూబింగ్ కూడా తన కోపం నుంచి రిలీవ్ అయ్యి బయటికి వస్తాడు. అండ్ అది చూసి నువ్వెందుకు నాకు ఇంకా చెప్పలేదు అని అంటాడు. దానికి ట్యాంక్ నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నానులే అని అంటుంది. దానికి యూబింగ్ ఏంటి నువ్వు గివ్ అప్ చేస్తున్నావా, నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా అని అంటాడు. దానికి ట్యాంక్ నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు అని అంటుంది. కానీ యూబింగ్ కామ్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వీవీ డాజింగ్ని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ గ్రేవ్ కాడికి వెళ్తుంది. అండ్ తన నేషనల్స్లో సెలెక్ట్ అయింది అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. తర్వాత వీవీ డాజింగ్తో నువ్వు నన్ను అడిగావు కదా మనం ఫ్రెండ్స్ కాకుండా ఇంకేమైనా అయితే ఏమవుతుందని, నీకు ఇంకా ఆన్సర్ కావాలా అని అంటుంది. కానీ డాజింగ్ దాన్ని టాపిక్ చేంజ్ చేస్తాడు. వీవీ మాత్రం అలానే ఉంటుంది. అందుకని డాజింగ్ నేను నీ బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటాలే అని అంటాడు. అప్పుడే వీవీ ఒక స్క్రాచ్ కార్డ్ ఇచ్చి దీంట్లో నా ఆన్సర్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత యూయాన్ కెనడా నుంచి వచ్చేస్తాడు. యూబింగ్ విషయం తెలిసి అక్కడికి వెళ్తాడు. అండ్ యూబింగ్తో నీకు ట్యాంగ్ ఉందిలే అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. అండ్ తన ఫిగర్ స్కేటింగ్ టికెట్స్ కూడా ఇస్తాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత యూబింగ్ ట్యాంక్ కాడికి వెళ్తాడు. అప్పటికే ట్యాంక్ తన హాకీ స్టిక్కి టేప్ వేస్తూ ఉంటుంది. యూబింగ్ చాలా ఎమోషనల్ అయ్యి హక్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ 2022లో ఫైనల్స్లో రావాలి అని డిసైడ్ అవుతారు. తర్వాత వాళ్ళిద్దరూ యూయాన్ ఫిగర్ స్కేటింగ్కి వెళ్తారు. అక్కడే వాళ్ళమ్మ కూడా ఉంటుంది. యూయాన్ చాలా బాగా స్కేట్ చేసి గోల్డ్ మెడల్ కూడా విన్ అవుతాడు. అప్పుడే వాళ్ళమ్మ వల్లే ఇదంతా నేను చేశాను అని చెప్పి చెప్తాడు. ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఎక్స్ డ్రాగన్స్ టీమ్ హెడ్ మేనేజర్ మా వాళ్ళ నాన్న మేనేజర్ మాతో యూబింగ్ని తీసేయి, వాడి వల్ల మనకి చాలా లాస్ వచ్చింది, వాడిని తీయేస్తే నేను పే చేస్తాను ఆ లాస్ అని అంటాడు. కానీ మేనేజర్ మా అదంతా ఒప్పుకోడు. అండ్ నేను పే చేస్తాను అని అంటాడు. దానికైనా సరే చూద్దాం, నీకు 5 days ఇస్తున్నాను అని చెప్పి మేనేజర్ మా క్రెడిట్ కార్డ్ అండ్ కార్ కూడా తీయేసుకుంటాడు. ఇదంతా డాజింగ్ అండ్ డెంగ్ చూస్తారు. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అవుతారు. డెంగ్ ఈ మ్యాటర్ని ఇంగ్కి చెప్తాడు. ఈ మ్యాటర్ ఇంగ్ ట్యాంక్కి చెప్తుంది. డాజింగ్ కూడా ఆ మ్యాటర్ని యూబింగ్కి చెప్పేస్తాడు. అప్పుడే ట్యాంక్ కాల్ చేసి స్పోర్ట్స్ కేఫ్లోకి రా అని పిలుస్తుంది. అక్కడే అందరూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ మనీ ఇస్తాము అని అంటూ ఉంటారు. దానికి యూబింగ్ అది ఒప్పుకోలేడు. ఈ సీన్ చూసేటప్పుడు చూసే వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే ట్యాంక్కి ఐడియా వస్తుంది. యూబింగ్ చాలా ఫేమస్ కాబట్టి వాడి మీద ఏమైనా బుక్స్ అండ్ టాయ్స్ అమ్మి మనీ తీసుకుందాం అని చెప్పి. అప్పుడే మేనేజర్ మా వాళ్ళందరినీ ఫోటోషాప్కి తీసుకొని వెళ్తాడు. అక్కడికి జూఫెంగ్ కూడా వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా పిక్స్ తీసుకుంటారు. అవన్నీ వాళ్ళు ప్రింట్ చేసి క్యాలెండర్స్గా, బుక్స్గా అండ్ టాయ్స్గా చేసి అమ్ముతారు. అది బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. దాంతో వచ్చిన మనీ అంతా మేనేజర్ మా వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వాళ్ళ నాన్న మాని చూసి చాలా హ్యాపీ అవుతాడు. అండ్ ఆ మనీ వద్దు అని చెప్పి యూబింగ్ని తీసేయడం క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత బెయిన్ సారీ లెటర్ ట్యాంక్కి రాస్తాడు. అండ్ యూబింగ్ని తన్ని హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. అండ్ మిస్టర్ జెన్ ఆడియోని పోలీస్ వాళ్ళకి ప్రూఫ్గా ఇచ్చేస్తాడు. అండ్ ఇదంతా పబ్లిక్గా ఆర్టికల్ పోస్ట్ చేసి యూబింగ్ గురించి మంచిగా రాస్తాడు. తర్వాత బ్లాక్ స్కార్పియన్స్ మనుషులు బెయిన్ని కొట్టేస్తారు. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా మిస్టర్ జెన్ని అరెస్ట్ చేస్తారు. యూబింగ్ ఆర్టికల్ చూసి బెయిన్
బెయిన్ కాడికి వెళ్తాడు. అండ్ ఎందుకు మళ్ళీ ఇలా చేశావు అని అంటాడు. దానికి బెయిన్, నేను అసలు రిపోర్టర్గా అయింది నిజాలు బయట పెట్టడానికి అని అంటాడు. యూబింగ్ థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడే జౌరన్ అండ్ ట్యాంగ్ వస్తారు. వాళ్ళు నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత డార్జింగ్ రియల్గా కోచ్ అవుతాడు. తర్వాత వివి కూడా డార్జింగ్ లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత యూబింగ్ అండ్ ట్యాంక్ ఇద్దరు కలిసి ఆ పజిల్ని సాల్వ్ చేస్తారు. ఇలా వీళ్ళు హ్యాపీ అవుతారు. ఇప్పుడు 2 years తర్వాత ఇంగ్ ఒక టీచర్ అయ్యి ఉంటుంది. డెంగ్ అండ్ ఇంగ్ లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. వివి అండ్ డార్జింగ్ చాలా హ్యాపీగా ఉంటారు. వివి కూడా తన స్పోర్ట్స్ కెరియర్ బాగా రన్ చేసుకుంటూ ఉంటుంది. లాస్ట్కి యూబింగ్ కూడా మళ్ళీ బాగా ప్లే చేస్తూ ఉంటాడు. మళ్ళీ పింక్ టేప్ అంటించుకొని ట్యాంగ్ వైపు చూపిస్తాడు. లాస్ట్లో వాళ్ళిద్దరూ లవ్ సింబల్ కూడా చూపిస్తారు. డ్రామా లాస్ట్లో కొంతమంది ఐస్ స్కేటింగ్ అథ్లెట్స్ని చూపిస్తారు. ఇక్కడితో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ డ్రామాతో మీ ముందుంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.